ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ కలర్ఫుల్ రెసిపీ ఏంటి అంటే మనకి పొడవ వంకాయలు దొరుకుతాయి కదండి, ఆ వంకాయలతో మసాలా కూరలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో మన తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. దినుసులన్నీ ముందుగా నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి వేసుకొని అవి వేగుతూ ఉండేలోపు పక్కన శనగపప్పు కూడా వేసుకున్నానండి. మనకి దీంట్లోకి మసాలాకి ఏమేం చేసుకోవాలి అనేది చూద్దాము. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకున్నవేనండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అలా రోస్ట్ చేసి పెట్టుకుని అవి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు, ఆ నువ్వులు కూడా నా దగ్గర కొంచెం రోస్ట్ చేసి నేను వీటన్నిటిని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకొని చాలా ఫైన్గా పౌడర్ చేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. సో ఈలోపు అక్కడ తాలింపు వేడైపోయిందండి. దాంట్లో కరివేపాకు వేసాను, ఇంగువ వేసాను. ఇంకా అవంతా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను. ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు వచ్చి ఒక 4 to 5 తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో ఇట్లాగా వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు తెలిసిన విషయమే కదా, దానిలో వాటర్ వచ్చేసి చక్కగా ఈజీగా కుక్ అయిపోతుంది, ఆయిల్ లెస్గా అయిపోతుంది. అండ్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఈ టొమాటోస్ని ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను పెద్దవి. వాటిని మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు కూడా వేసుకొని దాన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుంటేనే దీనికి చాలా బాగుంటుందండి మన వంకాయ కూరకి, ఈ మసాలా కూరకి. సో ఇప్పుడు ఏంటంటే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మన ప్యాన్లో ఇప్పుడు మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటాము. అవి కొంచెం వేసుకునేటప్పుడు ముందుగా ఏం చేద్దామంటే మనం ఈ మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, మసాలా అంటే మన టొమాటోస్ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ టొమాటోస్ని వేసేసుకొని అది కూడా కొంచెం ఉడకాలన్నమాట, పచ్చివాసన లేకుండా పోతుంది. అప్పుడు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా అది కొన్ని బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి. దాంట్లో నేను ఏం చేశానంటే కొంచెం ఇప్పుడే గరం మసాలా పొడి కూడా వేసేసాను. అది గరం మసాలా పొడి కూడా ఒక 1.5 టీ స్పూన్ వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుంటే మనకు సరిపోతుంది. కొంచెం జీలకర్ర పొడి వేసాను, సరిపోతుంది. ఇట్లాగా బాగా వేసుకొని కలిపేసుకుందామండి. కలిపి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మన ఇది ఉంది కదా, మన పౌడర్ ఉంది కదా చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అవన్నీ శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేరుశనగపప్పులు వేసుకొని ఆ పౌడర్ని కూడా వేసుకొని దీంట్లో కొంచెం బాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. ఎంత వాటర్ వేసుకోవాలి అంటే మన ఆల్మోస్ట్ లైక్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోకపోతే గ్రేవీ చాలా థిక్గా అయిపోయి టేస్ట్ రాదు, వంకాయలు కూడా మళ్ళీ ఉడకాలి కదా, అందుకని దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన కన్సిస్టెన్సీ మన ఇష్టం అన్నమాట. కొంచెం ఎక్కువ వాటరీగా ఉండాలా లేకపోతే థిక్ గ్రేవీగా ఉండాలా అనేది ఇట్స్ అప్ టు అవర్ చాయిస్. సో వంకాయలు ఉడకటానికి సరిపడేంత నీళ్ళు వేసుకోవాలి. సో నేను తీసుకున్న పొడవు వంకాయలు ఏం చేశానంటేనండి లోపల స్లిట్ లాగా కట్ చేసుకున్నాను. ఒక 4 మధ్యలో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అట్లాగా 4 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అంటే మొత్తం చివరికంటా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఊడిపోతుంది కదా, అట్లా ఇలా కట్ చేసుకొని నేను ఇప్పుడు వీటిల్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ ఈ ఒక అరౌండ్ లైక్ లెస్ దాన్ 1/2 kg ఉంటుందో 1/2 kg ఉంటుందేమోనండి వంకాయలు. వాటి వరకే సరిపోయేంత ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో అట్లా వేసుకున్న తర్వాత నేను కొంచెం ఏం చేశానంటే నా దగ్గర కొబ్బరి పాలు లేవు. సో నా దగ్గర కొబ్బరి పాల పౌడర్ ఉంది, అంటే కోకోనట్ మిల్క్ పౌడర్ ఉందండి. సో ఆ కోకోనట్ మిల్క్ పౌడర్ని దీంట్లో వేసాను. ఇప్పుడు వంకాయలు చూసారు కదా ఉడుకుతున్నాయి, దాని మీద మూత పెట్టేసి ఉడకనిస్తే మధ్యలో ఒకసారి కొంచెం కలుపుకోండి, చాలా జాగ్రత్తగా కలుపుకోండి. వంకాయలు దానికి డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఇరిగిపోకుండా కలుపుకోవాలి, అవి ముషి అవ్వకుండా. సో ఇప్పుడు దాంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు గుజ్జు వేసానండి.
ఎందుకంటే నాకు పులుపు సరిపోయినట్టు అనిపించలేదు, టమాటో వేసింది. బట్ ఎనీవే ఈ కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చింతపండు గుజ్జు లేకపోతే అట్ ద ఎండ్ నిమ్మకాయ పిండుకోవచ్చండి. సో అలా నిమ్మకాయన పిండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నా దగ్గర కోకోనట్ మిల్క్ లేదు అందుబాటులో అని చెప్పాను కదా, సో కోకోనట్ మిల్క్ పౌడర్ ఉంది. దాన్ని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్తో కలుపుకొని, ఆ వాటర్ని కొంచెం వాటర్తో కలుపుకున్నానండి. వాటర్తో మిక్స్ చేసుకొని దాన్ని మన గ్రేవీలో పోసేస్తాను. సో ఏంటంటే కొంచెం కోకోనట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీంట్లోకి. మీ దగ్గర కోకోనట్ మిల్క్ ఉన్నా లేకపోతే రా కోకోనట్ ఉన్నా కానీ దాన్నైనా గ్రేట్ చేసి వేసుకోండి. చాలా కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇట్లా వేసుకుంటే దాన్ని బాగా కలుపుకొని, నేను ఎప్పుడు కోకోనట్ మిల్క్ పౌడర్ ఒకటి అందుబాటులో పెట్టుకుంటానండి. ఏది లేకపోయినా ఇది నాకు పర్పస్ సర్వైవ్ చేసేస్తుంది కాబట్టి అందుకని నాకు సర్వ్ చేస్తుంది పర్పస్ ఒకటి. సో ఇప్పుడు మనం దీంట్ని పోసేసుకొని వాటర్ని కూడా కొబ్బరి పాల వాటర్ని కూడా దాంట్లో పోసేసుకొని కొంచెం మళ్ళీ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ బాయిల్ అయితే చక్కగా ఉడికిపోతే మనకి కూర తొందరగా పాడవకుండా ఉంటుంది. సో చక్కగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుందామండి. మీకు ఇప్పుడు కోకోనట్ పాలు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఇలాంటప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి అవసరం అనిపిస్తే. ఇదండి మన పొడవు వంకాయ మసాలా కూర. అంటే ఇది గుత్తి వంకాయ కాదు, పొడవు వంకాయ మసాలా కూర. ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేసి తింటారని నేను చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇది అందరికీ తెలిసిన వంటనే అనుకుంటున్నాను. నా స్టైల్లో ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.